వర్ధిల్లాలి పూలే అంబేద్కర్ ఆలోచన విధానం. వర్ధిల్లాలి మీకు రావాలని తెలియజేస్తున్నాము. వర్ధిల్లాలి పూలే అంబేద్కర్ ఆలోచన విధానం. వర్ధిల్లాలి बोलो रे बोलो जय भीम बोलो जोर से बोलो जय भीम बोलो. इट्स अ डे नजू భారతదేశంలో తొలి కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి మహిళల కోసం ఆ రోజే ఇప్పుడు 33% కోసం రాజ్యాంగంలో మరి సవరణ చేయడం కోసం మోదీ ప్రభుత్వము ఇప్పుడు వాళ్ళ చట్ట సభల్లో బిల్లు పెట్టబోతున్నారు. కానీ మన తండ్రి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజే ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు కూడా సమాన హక్కులు ఉండాలా, మహిళలు కూడా మాతో పాటు చదువుకోవాలా, మహిళలు కూడా మాతో పాటు ఉద్యోగం చేయాలా, వారికి కూడా మనతో పాటు సమానమైనటువంటి హక్కులు ఉండాలని చెప్పి ఆ రోజే పార్లమెంట్ లో మహిళలకు మరి హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. హిందూ కోడ్ బిల్లు అంటే మహిళలకు కూడా 33% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆనాడే మన మహానుభావుడు అంబేద్కర్ గారు బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్లును అప్పుడున్నటువంటి పెత్తందారి వ్యవస్థ అగ్రవర్ణ నాయకులు ఆ పార్లమెంట్ లో వాళ్ళే పెత్తనం కాబట్టి వాళ్ళే రాజ్యాంగంలో ఉన్నారు కాబట్టి ఆ బిల్లును బీగిపోయేసారు. ఆ బిల్లు బీగిపోవడం వల్ల ఆయన దానికి వ్యతిరేకంగా దానికి నిరసనగా ఆ రోజుల్లో కార్మిక మంత్రి పదవికే రచన చేసినటువంటి గొప్ప మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంటే ఈ మహిళల గురించి ఈ విధంగా ఆనాటి ఈనాడు దాకా మనం మహిళలకు ప్రత్యేకమైనటువంటి మరి మనం చోటు కలగాల, ప్రత్యేకమైనటువంటి స్థానం కలగాలని చెప్పి మన వాదులు, మన జాతీయవాదులు, మన నాయకులు ఆనాడు నుంచి నేటి వరకు కొట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా మన వేదిక పడినటువంటి పెద్దలు కూడా మీ పట్టనే ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో, ఏ ఇంట్లో స్త్రీని గౌరవిస్తారో ఆ ఇల్లు చాలా అందంగా ఉంటుందమ్మా. ఏ ఇంట్లో అయితే స్త్రీ ఆనందంగా ఉండాలా, స్త్రీ పొద్దుగల లేచి అవి ముఖం చూస్తే నవ్వుతో కనబడాలా. ఏ ఇంట్లో అయితే నవ్వు ఒక స్త్రీ ముఖంలో ఉంటుందో ఆ ఇల్లు చాలా ఆనందంగా ఉంటుంది, సుఖ సంతోషంతో ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా చాలా ఆనందంగా సుఖ సంతోషంగా మీరు ఎప్పుడు మీ ముఖం లోపల వెలుగు ఉన్నట్టు వాళ్ళమ్మా. వెలుగు ఉండాలంటే మీకు ఏం కావాలా? జ్ఞానం కావాలా. జ్ఞానం కావాలంటే చదువుకోవాలా. మీరు చదువుకుంటేనే మీ పిల్లలకు చదువు నేర్పించే అనుకుంటున్నాను. మీరు మహిళలే ఇంటికి వెలుగు ఇల్లాలు, ఇంటికి వెలుగు ఇల్లాలు. అంటే ఈ వెలుగు అంటే మీ ముఖంలో వెలుగు ఉండాలి, మీరు ఆర్థికంగా బలం కావాలి, మీరు అన్నింటిలో మీరు ముందు ఉండాలి, మీ భర్తకు సలహాదారుగా ఉండాలి, మీ పిల్లలకు ఉపాధ్యాయులుగా ఉండాలి. మీ పిల్లలకు మీరు ఉపాధ్యాయులుగా ఉండాలంటే ఏం చేయాలా? మీరు చదువుకోవాలా. మీ జ్ఞానం ఉంటే కదా వాళ్ళకి జ్ఞానం ఇస్తారు. మరి మీ జ్ఞానం లేకపోతే జ్ఞానం ఎక్కడికి ఇస్తారు? అందుకొరకే మీరు కూడా జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఇట్లాంటి మహానుభావులు, ఇట్లాంటి పెద్దలు చెప్పినటువంటి విషయాలు తెలుసుకోండి. మహానుభావుడు, మహానాయకుల యొక్క చరిత్రను తెలుసుకోండి. వారు తెలుసుకున్న చరిత్ర కొంత అయినా కానీ మనం గ్రహించి మన పిల్లలకు అందజేసినట్లయితే మన పిల్లలు కూడా ఎంతో ఉన్నత స్థాయిలోకి వెళ్ళి మరి వాళ్ళ జీవితంలో బాగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ మీ పిల్లలను ఇక్కడ నేను ఒక్కడే చెప్తున్నా, మనకు పాత్ర అంబేద్కర్ యొక్క ఆలోచన విధంగా ఆయన ఆలోచన తీసుకొని మనలో ఉన్నటువంటి ఎస్సీ వర్గాలు బీసీల కంటే ముందే విద్యకు దగ్గర అయ్యారు. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం విద్యకు దగ్గర ఉన్నటువంటి మనము మరి ఈ రోజుల్లో ఏమైతుంది? విద్యకు దూరం అవుతున్నాము, ఉద్యోగాలు లేవు, ఏమి లేవు. ఎంతగా అవుతున్నారు అంటే 12 లాస్ట్ ఇంటర్మీడియట్ చేస్తున్నారు, బంద్ అవుతున్నారు. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ పోతున్నారు అంటే లేనేలేదు. ఎందుకు వదలేరు? మరి మనలో ఒక నిర్లక్ష్యం. మన పిల్లలు ఏం చేయాలి కానీ ప్రతి ఒక్కరికి 135వ అంబేద్కర్ జయంతి జైభీము తెలుపుతున్నాను. అంబేద్కర్ ప్రోగ్రామ్ చేయాలంటే మేము ఏదో ఇట్లనే ఇక వీళ్ళ లెక్కన వెనకనే ఉండిపోతుంటుంది. ఇక మమ్మల్ని బాగుందో తీసుకుపోయింది ఈ రాజపురాణ కానీ, మన రమేష్ అన్న కానీ, నరసన్న కానీ మనల్ని ఒక ఏకతాటికి వేసి మన అంబేద్కర్ మండలి ఏ ప్రోగ్రామ్ ఉన్నా కానీ టూగేర్ అని కానీ ఇది మంచి ప్రోగ్రాంలు చేసినాము. ఇటు కోనాపూర్ నుండి పడితే, మానల నుండి పడితే ప్రతి ఒక్కటి మండలిని ఒక ఏకతాటికి వేయడానికి చాలా సమయం పట్టింది. ఒక గ్రామానికి ఇంకొక గ్రామానికి అరే పలానా పరిచయం లేకుండే. ఆ పరిచయాలు లేనప్పుడు
ఇక్కడ అమీర్ నగర్ ఎంత 8-9 కిలోమీటర్లు అక్కడ మనోళ్ళను దాడి చేసిరు. అగ్రహారకులలో దాడి. ఒక చిన్న పాట. బతుకుల నడుమ బహుజన బతుకుల నడుమ పుట్టి నాడు అంబేద్కరుడు అంబవాడలోన. బతుకుల నడుమ బహుజనుల బతుకు నడుమ పుట్టి నాడు అంబేద్కరుడు అమ్మవాడలోన. బతుకుల నడుమ బహుజన బతుకుల నడుమ పుట్టి నాడు అంబేద్కరుడు అంబవాడలోన. బతుకుల నడుమ బహుజనుల బతుకు నడుమ పుట్టి నాడు అంబేద్కరుడు అమ్మవాడలోన. శోకలు భేటి సాగానంపారా ప్రజలు ఈ ఆశయ సాధనకై సాగుతమన్నారా. బతుకుల నడుమ బహుజనుల బతుకు నడుమ పుట్టి నాడు అంబేద్కరుడు అంబవాడలోన. శోకలు భేటి సాగానంపారా ప్రజలు ఈ ఆశయ సాధనకై సాగుతమన్నారా. సాగుతమన్నారా. కన్నారా పెంచారా బాబా నిన్ను ప్రజలు పేగు తెంచని ప్రేమి అది అమరా ప్రేమ. కన్నారా పెంచారా బాబా నిన్ను ప్రజలు పేగు తెంచని ప్రేమే అది అమర ప్రేమ. బతుకుల నడుమ బహుజన బతుకుల నడుమ పుట్టి నాడు అంబేద్కరుడు అంబవాడలోన. బతుకుల నడుమ బహుజనుల బతుకు నడుమ పుట్టి నాడు అంబేద్కరుడు అమ్మవా. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర సిస్టరమ్మ ఉన్న అందరికీ తెలిసొచ్చు. ఆమె దగ్గర ఉండి చదువుకొని నేను తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఒక క్రమశిక్షణగా ఉంటూ ఒక ఇంటర్మీడియట్ వరకు చదివి ఆ తర్వాత కండక్టర్ ఉద్యోగం చేసింది. 36 ఏళ్ళు ఉద్యోగం అంటే సమాజంలో ఎలాంటి వ్యక్తులు ఉంటారో ఎలాంటి వాళ్ళు ఉంటారో వారి పట్ల సామాన్యులు పడే ఇబ్బందులు ఏంటి అన్ని విషయాల మీద అవగాహనతో ఉంటూ ఒక ఉద్యోగరీత్యా మళ్ళీ ఊళ్ళో ఉంటూ వ్యవసాయాన్ని సృష్టించుకోవడం జరిగింది. ఆ వ్యవసాయాన్ని సృష్టించుకొని అందరిలో కలుపుకొని ఉంటూ మనం ఆర్థికంగా ఎదగాలి. ఈ ఆర్థికంగా ఎదిగినాడు ఈ గ్రామం కానీ ఈ మండలం కానీ ఈ జిల్లా కానీ మనల్ని గౌరవిస్తుంది. ఫైనాన్షియల్ బిల్డప్ లేకపోతే మనల్ని ఎవ్వరు కూడా మన సొంత అన్నదమ్ములు కూడా మన దగ్గర ఇయ్యరు. ఒక మనిషిని చంపుతావు కానీ ఆలోచన చంపలేవు అని అంటారు. కానీ అది తప్పు. నా అభిప్రాయంలో తప్పు అనిపిస్తుంది, మా అందరి అభిప్రాయం కూడా తప్పు అనిపిస్తుంది మొత్తంగా చెప్తే. ఎందుకంటే ఒక చెట్టుకు నీరు పోసి పెంచడం ఎంత ముఖ్యమో ఒక ఆలోచనకు కూడా ప్రచారం చేసి పంపడం అంత ముఖ్యం. అవునా కాదా? ఒక చెట్టుకు నీరు పోసి పెంచడం ఎంత ముఖ్యమో ఒక ఆలోచనను కూడా ప్రచారం చేయడం అంత ముఖ్యం. ఈరోజు చౌట్పల్లి గ్రామంలో అదే జరుగుతుంది. అవునా కాదా? ఈరోజు చౌట్పల్లి గ్రామంలో ఏం జరుగుతుంది? ఒక ఆలోచనను నీరు పోసి బతికిస్తున్నారు. వీళ్ళు మామూలు కార్యక్రమం చేయలేరు. ఇప్పుడు ఇక్కడ చాలా పెద్ద కార్యక్రమం చేసిండు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఒక మహనీయుల ఆలోచన విధానాన్ని ప్రచారంలో తీసుకెళ్ళి అందరికీ తెలియజేసి వాళ్ళ ఆలోచన మార్గంలో నడవాలని చెప్పి కంకణం కట్టుకొని ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు నిజంగా వీళ్ళిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా, జైపూర్ తెలియజేసుకుంటున్నా. అలాగే మీరందరూ కూడా ఎంతో ఓపికగా కూర్చొని మహనీయుల ఆలోచనలు స్వీకరిస్తున్నందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా నేను 2 విషయాలు చెప్పదలుచుకుంటున్నా. అక్కడ మీరు పెట్టినటువంటి విగ్రహాలు మామూలు విగ్రహాలు కాదు. వాళ్ళు ఎంతో త్యాగం చేస్తే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా సమానంగా సమాజంలో జీవిస్తూ మనము More than Babaya, please.
లక్ష్మీ